ఎలిమెట్ లైన్స్ పార్క్ ఇన్ ప్యారిస్ అంటే యూరోప్లో ఉన్న ప్యారిస్ కాదు, ఇది వచ్చేసి మన బ్రాండ్ఫోర్డ్ పక్కన ఉన్న ప్యారిస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఊరికే అలా ఒక వాక్లో వచ్చామన్నమాట. చూసి అసలు అమేజింగ్గా ఉంది ఇక్కడ పార్క్ అయితే. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఒక లుక్ వేయండి కావాలంటే. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. సో వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది చూద్దాము. లెట్స్ గో. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. మై హస్బెండ్ ఇస్ సిద్ధు. మేము కెనడాలో ఉండే తెలుగు కపుల్. సో మేము ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించడానికి యూట్యూబ్లో వ్లాగ్స్ అన్ని చేస్తూ ఉంటాము. యూట్యూబే కాకుండా ఇన్స్టాలో కూడా రీల్స్ చేస్తుంటాం అనమాట. సో ఈరోజైతే నేను ఇక్కడ ఒంటారియో ప్రొవిన్స్లో ఉన్న ప్యారిస్ అనే ప్లేస్కి వచ్చాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చా. చాలా బాగుంటుందని అందరు చెప్తూ ఉంటారు. నిజంగానే చాలా అమేజింగ్గా ఉంది ఇక్కడ. సో ఫాల్లో వద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ ఇప్పుడైతే చాలా బాగుంది. కలర్స్ ఇంకా ఉన్నాయి ఇక్కడ. అసలు షాక్ అయ్యాను ఎంత బాగుందో అసలు ఈ బ్రిడ్జ్ అయితే. సో ఇక్కడ చూడండి అంతా హిల్లాగా ఉంది. ఇంకా కలర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. అమేజింగ్ ఉంది. ఇక్కడైతే ఒక రివర్ ఉంది అండ్ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. చాలా బాగుంది అసలు. నేను ఇప్పటివరకు చాలా చూసాను రివర్స్, బట్ ఇది మాత్రం కొంచెం సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. సో ఎవ్రీ వీక్ మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. వీలైతే మ్యాక్సిమం 1 వీడియో అప్లోడ్ చేస్తాము. సో కుదిరితే ఇంకా 2-3 అయినా కూడా అప్లోడ్ చేస్తాం అనమాట. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మేము అలాంటి చేయడానికి ట్రై చేస్తాము కంపల్సరీ. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. Yeah, these are my 2 little kids. My Bangarali. See, they, Nihan and Ayan. కమెంట్ రూపంలో కానీ లైక్ షేర్ రూపంలో కానీ మాకు మీ ఒక సపోర్ట్ ఉన్నట్లయితే మేము ఏంటంటే ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ ప్యారిస్ అని పెట్టారు. Yeah, this is Paris. ఇది వచ్చేసి గిఫ్ట్ షాప్ అనమాట. బర్డ్ అండ్ బీ అని చెప్పేసి వింటేజ్ గిఫ్ట్ షాప్. చాలా బాగుంది. ఏముందో ఒకసారి లుక్ చేద్దాము. ఇవన్నీ క్రిస్మస్ డెకరేషన్స్ ప్యారిస్ డౌన్ టౌన్లో. ఇది వచ్చేసి ఒక గిఫ్ట్ షాప్ అండ్ ఇవన్నీ స్ట్రీట్లో డెకరేషన్స్. ఇవన్నీ స్ట్రీట్లో ఇంకా చాలా బాగుంటాయి. లైట్స్ ఇంకా మొత్తం చీకటి కాలేదు కదా. చీకటి అయితే చూద్దాం డౌన్ టౌన్లో ఏమున్నాయి. లేకపోతే రిగార్డింగ్ అంటే మన కెనడియన్ ఆర్మీ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్లేస్ ఎంత బాగుందో చూడండి అసలు. ఇక్కడ అన్ని క్రిస్మస్ లైటింగ్స్ పెట్టారు. ఇక్కడేమో రివర్ ఉంది, మొత్తం ఒక సైడ్ ఏమో బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ అన్ని లైటింగ్స్ ఉన్నాయి. చాలా బాగుంది అసలు. ఇక్కడ ఒక పిల్లర్ లాగా కూర్చొని మనం చూడడానికి ఒక రౌండ్గా ఏమంటారు ఒక బాల్కనీలా ఉంది ఇక్కడ. చాలా బాగుంది. Okay, this is the downtown, Paris downtown. You do see. సో ప్యారిస్ క్లబ్స్ అని ఉన్నాయన్నమాట. చాలా క్లబ్స్ అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట ఇక్కడ ఉండేది. అంతే చాలా బాగుంది చూడడానికి అయితే ఈ ప్యారిస్ డౌన్ టౌన్ అనేది. సో ఒక స్ట్రీట్ మాత్రమే ఇలా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్ చూడడానికి. అండ్ పబ్స్ అండ్ అలాగే
చిన్న చిన్న షాప్స్, ఫ్లవర్ షాప్స్, జ్యువెల్స్, బ్యాంకింగ్, స్మాల్ బ్యాంక్స్, అలాగే ఇక్కడ చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్ అన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. సో అందరు ఇలా చూసుకుంటూ వాళ్ళకి నచ్చింది తినుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా బాగున్నాయి ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్స్ అయితే. అండ్ చూడండి క్రిస్మస్ డెకరేషన్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి అసలు. ఇక్కడ స్ట్రీట్ మొత్తం చాలా బాగా డెకరేట్ చేస్తారు. సో ఈ క్రిస్మస్ ఇంకా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షాప్ డెకరేషన్స్ చూడండి. Oh, hi Santa. Sepe. I want toys. You want toys? Okay, ask him. ఇక్కడైతే షాప్స్ అన్ని చాలా వెరైటీగా చాలా బాగా అనిపిస్తున్నాయి అసలు. నేనైతే ఎక్కడా చూడలేదు. ఇక్కడ క్రిస్మస్ అయితే చాలా అదిరిపోయేలా ఉంది. సో ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా డిసెంబర్ వస్తే చాలా బాగా డెకరేషన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. అక్కడ ఒక ఫ్లవర్ షాప్ ఉంది, అందులోకి వెళ్ళాలనిపిస్తుంది అసలు. కానీ పిల్లలు ఫుడ్ అంటున్నారు. తర్వాత Go, go, go. Shake, shake, shake. Go, Wow. go. ఇదే మెయిన్ స్ట్రీట్. సో ఈ స్ట్రీట్లోనే అన్నీ ఉంటాయి అనమాట. మనకి ఫుడ్ కానీ, షాపింగ్ కానీ, అలాగే ఇలా చేయాలనుకుంటే ఈ స్ట్రీట్లో ఉంటాయి. చూడండి కార్ పార్కింగ్ చూడండి చాలా ఫుల్ ఉంది కదా. ఇక్కడ చూసి అందరూ చాలా ఫుల్ ఉన్నారు. సో ఇంతకుముందు ఒక బ్రిడ్జ్ చూసాం కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనకి వే అయితే ఇలా కనబడుతుంది అనమాట. సో ఇలా ఉంది బ్రిడ్జ్ అయితే. Leah, come over. Wow. ఇక్కడ ఒక కాఫీ షాప్కి అయితే వెళ్ళాము మేము. సో కాఫీ షాప్ యాక్చువల్లీ ఇక్కడ కాఫీ స్టోర్కి వచ్చాము. ఒకటి చాలా బాగుంది అన్నమాట. అన్నీ మనకి సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. చదువు థ్యాంక్ యూ. I take this, you take this, okay? See, you have to put there. అంటే స్వీట్ అంత స్వీట్ లేదు లట్యాలో అయితే. సాల్టెడ్ క్యారమెల్ తీసుకున్నాను నేను. యా నైస్. బాగుంది యాక్చువల్లీ. ఎలా ఉందంటే అలానే ఉంది. This place is nice for a coffee break. Okay, we can spend like at least 15 to 20 minutes.